హలో ఇన్వెస్టర్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా కమర్షియల్ రియల్ ఎస్టేట్లో మిలియనర్స్ ఎలా అవుతున్నారని? చిన్న ఆఫీస్ స్పేస్ నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు, సైలెంట్గా ప్రాఫిట్ ఇస్తున్న వేర్ హౌస్ వరకు, ఈ వీడియోలో అన్ని రకరకాల కమర్షియల్ ప్రాజెక్ట్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో లెంతీ ఉన్నా సరే ఎండింగ్లో మీ ఇన్వెస్ట్మెంట్ గోల్కి సెట్ అయ్యే బెస్ట్ ఆప్షన్ మీకు తెలుసు. అసలు కమర్షియల్ ప్రాపర్టీలో ఎన్ని టైప్స్ ఆఫ్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఉంటాయంటే ఆఫీస్ స్పేసెస్, కమర్షియల్ బిల్డింగ్స్ అండ్ కాంప్లెక్సెస్, కోవర్కింగ్ స్పేసెస్, రీటైల్ స్పేసెస్, క్లినిక్, కోచింగ్ సెంటర్స్, బ్యాంక్స్, హాస్పిటాలిటీ స్పేస్లో హోటల్స్ మరియు సర్వీస్ అపార్ట్మెంట్స్ కూడా వస్తాయి. అలానే ఇండస్ట్రియల్ పర్పస్కి యూజ్ చేసే కొన్ని ప్రాపర్టీస్ కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీరు నా నెక్స్ట్ ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్ వీడియో నోటిఫికేషన్ని మిస్ కాకుండా ఉంటారు. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫీస్ స్పేసెస్. వీటిలో ఆల్రెడీ మనలో చాలామంది వర్క్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ హైటెక్ సిటీ అండ్ గచ్చిబౌలి. ఇలాంటి ఏరియాస్లో మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆఫీస్ స్పేసెస్ని రెంట్ ఆర్ లీజ్ తీసుకుంటూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే ఒక బిల్డింగ్లో చాలా రకాల కంపెనీస్ స్క్వేర్ ఫీట్ బేస్ మీద స్పేస్ని షేర్ చేసుకుంటుంటారు. అందుకే ప్రైస్ కూడా పర్ ఎస్ఎఫ్టీ మీద క్యాల్కులేట్ చేస్తారు. మీలో ఎవరి దగ్గరైనా మంచి ప్రాపర్టీ ఉంటే విత్ గుడ్ కార్ పార్కింగ్ అండ్ బెస్ట్ అమ్యూనిటీస్, అది కూడా ఒక మంచి ప్రైమ్ ఏరియాలో లొకేట్ అయి ఉంటే యూ కెన్ హ్యాపీలీ లీజ్ యువర్ ప్రాపర్టీ ఫర్ లాంగ్ టర్మ్. మంచి స్టేబుల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. టెనెంట్స్ ఎవరు ఉంటారంటే మోస్ట్ ఆఫ్ ది ఈ గచ్చిబౌలి ఏరియాస్లో మోస్ట్లీ ఐటీ ఫర్మ్స్, కన్సల్టెన్సీ లాంటి సిమిలర్ కంపెనీస్ అయితే ఉంటాయి. కానీ దీంట్లో ఒక స్మాల్ డ్రాబ్యాక్ ఏముంటుందంటే వేకెన్సీ రిస్క్. ఒకసారి టెనెంట్ వేకేట్ చేస్తే నెక్స్ట్ టెనెంట్ దొరికే వరకు చాలా టైం పడుతుంది. అందుకే చెప్తున్నా, గుడ్ అమ్యూనిటీస్ ప్లస్ కార్ పార్కింగ్, అలానే మంచి లొకేషన్లో ప్రాపర్టీ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఆలోచించారా అసలు మన హైదరాబాద్లో టాప్ ఆఫీస్ స్పేస్ ప్రొవైడర్స్ ఎవరని? సో టాప్ 3 లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మైండ్ స్పేస్, సెకండ్ వన్ వచ్చేసి డిఎల్ఎఫ్, థర్డ్ వన్ వచ్చేసి బ్రూక్ఫీల్డ్. ఇవి చెప్తుంటే నాకు ఒక వెబ్ సిరీస్ నేమ్ అయితే గుర్తొస్తుంది, అదే వీ క్రాష్డ్. ఈ వెబ్ సిరీస్ యాక్చువల్గా వీవర్క్ అనే యూఎస్ బేస్డ్ కంపెనీ స్టోర్ని బేస్ చేసుకొని ఉంటుంది. వీవర్క్ కూడా ఆఫీస్ స్పేస్ బిజినెస్ చేస్తుంది. కాకపోతే వీళ్ళ బిజినెస్ మోడల్ వచ్చేసరికి సబ్ లీజింగ్ అన్నట్టు. అంటే ల్యాండ్ లార్డ్స్ దగ్గర నుంచి ప్రాపర్టీ తీసుకొని వీళ్ళు ఇంటీరియర్ మొత్తం అన్ని డెవలప్ చేసేసి వీళ్ళు సబ్లీజింగ్ ఇస్తారు అన్నమాట. సో మీలో ఎవరైనా వీ క్రాష్డ్ వెబ్ సిరీస్ చూసారా? చూసినట్టయితే కామెంట్ సెక్షన్లో వీ క్రాష్డ్ అని కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కమర్షియల్ బిల్డింగ్స్ ఆర్ కాంప్లెక్సెస్. ఇవి ఎలా ఉంటాయంటే రీటైల్ ప్లస్ ఆఫీస్ ప్లస్ సర్వీస్ అన్నీ కలిపి ఒకే చోట ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే కింద ఫ్లోర్లో షోరూమ్, ఫస్ట్ ఫ్లోర్లో ఆఫీస్ ఆర్ క్లినిక్. ఇలా పెట్టుకోవడానికి మీరు మీ ప్రాపర్టీని డెవలప్ చేసి రెంట్కి ఇస్తారు. సో మల్టిపుల్ బిజినెసెస్ ఉంటాయి మీ ప్రాపర్టీలో. కాకపోతే మెయింటెనెన్స్, పార్కింగ్, ఎలివేటర్ లాంటి విషయాలని ప్రాపర్గా ప్లాన్ చేయాలి. అలానే ప్రాపర్టీ అప్రూవల్, కన్స్ట్రక్షన్ ప్లానింగ్, ఆక్యుపెన్సీ రూల్స్ ఇలాంటిగా చూసుకోవాలి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి కోవర్కింగ్ స్పేసెస్. ఇది ఆల్మోస్ట్ వీవర్క్ కంపెనీ కాన్సెప్ట్ లాంటిదే, కాకపోతే మీడియం సైజ్లో ప్లాన్ చేస్తుంది. మన టార్గెట్ టెనెంట్స్ ఎవరంటే స్మాల్ స్టార్టప్స్, ఫ్రీలాన్సర్స్, స్మాల్ కంపెనీస్. ఇలా ప్లాన్ చేస్తామంటే దీన్ని ఒక మీడియం సైజ్ ఆఫీస్ని తీసుకొని దాన్ని నీట్గా పార్టీషన్ చేసి ఒక మీటింగ్ రూమ్, ఒక రిసెప్షన్ హాల్, అలానే క్యాబిన్స్ విత్ చైర్స్ అండ్ డెస్క్ ఇంక్లూడింగ్ వైఫై ఇలా డివైడ్ చేసిన వాటిని రెంట్స్కి ఇస్తాం. కాకపోతే ఈ రెంట్స్ ఎలా బేస్ అయి ఉంటాయంటే ఒక డెస్క్కి 6,000 పర్ మంత్, అలానే ప్రైవేట్ క్యాబిన్స్కి 15,000 పర్ మంత్. మీటింగ్ రూమ్స్ ఉంటే అది అవర్లీ బేస్ చార్జ్ చేస్తారు. ఇక్కడ మీరే ప్రాపర్టీ ఓనర్ కాబట్టి వన్ టైం మాత్రమే మీరు ఇంటీరియర్కి ఇన్వెస్ట్ చేస్తారు. తర్వాత నెంబర్ ఆఫ్ డెస్క్ ఫిల్లింగ్ని బట్టి మీ రెంటల్ ఇన్కమ్ అనేది డిసైడ్ అవుతుంది. ప్లస్ మీ ఆఫీస్ స్పేస్ని మల్టిపుల్ కంపెనీస్కి రెంట్ ఇవ్వడం వల్ల డైవర్సిఫైడ్ ఇన్కమ్ అనేది మీకు వస్తుంది. కాకపోతే డే టు డే ఆపరేషన్స్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రీటైల్ స్పేసెస్. వీటిలో మనం చాలాసార్లు షాపింగ్కి వెళ్ళి ఉంటాం. ఇవి కస్టమర్ ఫేసింగ్ బిజినెసెస్ కోసం ఉపయోగించే ప్రాపర్టీస్ లైక్ రీటైల్ చైన్స్ అంటే ఎలా అంటే జూడియో లేదంటే డిమార్ట్, ఈ టైప్ ఆఫ్ రెంటల్ స్పేసెస్ అన్నమాట. లేకపోతే కేఫేస్, సూపర్ మార్కెట్స్ లాంటి బిజినెసెస్. ఇవి జనరల్గా మెయిన్ రోడ్ పక్కన బిల్డింగ్స్లో లేకపోతే మాల్స్ ఆర్ షాపింగ్ స్పేసెస్ లాగా యూజ్ చేస్తుంటారు. సో మన దగ్గర ఏదైనా రీటైల్ ప్రాపర్టీ ఉండి అది కంప్లీట్గా రోడ్ విజిబిలిటీ చాలా ఉంది, కస్టమర్ ఫుట్ఫాల్ బాగుంటే రీటైల్ ఇన్కమ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది.
సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి హాస్పిటాలిటీ స్పేసెస్. ఇది కంప్లీట్లీ హోటల్స్ అండ్ సర్వీస్ అపార్ట్మెంట్ రిలేటెడ్ స్పేసెస్. వీటికి టూరిజం, కార్పొరేట్ ట్రావెల్, ఎడ్యుకేషన్ హబ్స్ లాంటి ఏరియాస్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక హై డిమాండ్ ఉన్న టూరిస్ట్ ప్లేస్లో ఒక హోటల్ రన్ చేయడం లాంటిది. ఈ మధ్యన మన తెలుగు యూట్యూబర్స్ కూడా చాలా మంది గోవాలో హోటల్స్ రన్ చేస్తున్నారు. సో ఐదర్ బై అక్వైరింగ్ ల్యాండ్ ఆర్ యూజింగ్ ప్రీ ఓన్ ప్రాపర్టీస్ మనం కూడా అలా రన్ చేయవచ్చు. లేదా మీకు మంచి టూరిజం ప్లేస్లో ప్రాపర్టీ ఉంటే మీరు హోటల్స్కి లీజ్కి ఇవ్వచ్చు. సో ఇలాంటి కాన్సెప్ట్ని ఆల్రెడీ కొంతమంది డెవలపర్స్ స్టార్ట్ చేశారని విన్నాను, కానీ అది ఎంతవరకు జెన్యునో నాకు తెలియదు. బట్ యూ కెన్ ఇన్వెస్ట్ ఆన్ ద ప్రాపర్టీస్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ టూరిస్ట్ ప్లేసెస్. ఐ థింక్ యాదగిరిగుట్ట దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయని విన్నాను. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో ఆ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ని కామెంట్ చేయండి. సో ఎవరైనా హోటల్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. సో లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి క్లినిక్, కోచింగ్ సెంటర్స్, బ్యాంక్స్. ఇవి స్పెషల్ పర్పస్ కమర్షియల్ స్పేసెస్. ఇవి ఎక్కువగా లాంగ్ టర్మ్ టెనెంట్స్ ఉండే సెగ్మెంట్స్. వీటికి అప్రూవల్స్ ఉన్న ప్రాపర్టీస్ అయితే మంచి లీజ్ అగ్రిమెంట్ వస్తుంది. సో టెనెంట్స్ ఎక్కువగా లొకేషన్ బేస్డ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఎలా అంటే కోచింగ్ సెంటర్ నియర్ టు స్కూల్ ఆర్ కాలేజ్ ఉంటే ఆ ప్రాపర్టీని ప్రిఫర్ చేస్తారు. వన్స్ టెనెంట్ వచ్చారంటే ఇయర్స్ టుగెదర్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకి స్టేబుల్ ఇన్కమ్ రావడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఏదైనా కమర్షియల్ స్పేస్లో మనం ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటే దాని గురించి ఫుల్ రీసెర్చ్ చేసి క్లారిటీ తెచ్చుకోండి. ఒక కమర్షియల్ ప్రాపర్టీస్ కొనడం అంటే అది ఏ టైప్ ఆఫ్ బిజినెస్ వాళ్ళకి రెంట్ ఇవ్వడానికి కొంటున్నామో ముందే చూసుకోవాలి. ఆ టైప్ ఆఫ్ బిజినెస్ మనం కొంటున్న ప్రాపర్టీ లొకేషన్కి సూటబులా కాదా అని చెక్ చేయాలి. ఎగ్జాంపుల్కి కోచింగ్ సెంటర్ అనుకోండి, అది నియర్ టు స్కూల్స్ అండ్ కాలేజ్ దగ్గర ఉందా లేదా అని చూడండి. సో మీరు ఎక్కడో ప్రాపర్టీ కొనేసి అది కోచింగ్ సెంటర్కి రెంట్ ఇద్దాం అనుకుంటే ఫస్ట్ మీ మనీ వేస్ట్ అవుతుంది, అలానే మీ కమర్షియల్ ప్రాపర్టీ కూడా ఎంటీగా ఉండిపోతుంది. సో ఎవరు చెప్పారని చెప్పి కొనడం కాకుండా మీ ఓన్ రీసెర్చ్ మీకు ఉండాలి. సో మై డియర్ ఇన్వెస్టర్స్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ కమర్షియల్ ప్రాపర్టీ పర్చేసెస్. మీ కమర్షియల్ ప్రాపర్టీస్తో మీరు హై ఇన్కమ్ జనరేట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్ గురించి వీడియో చేస్తున్నాను. సో డోంట్ మిస్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ప్రాపర్టీస్ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తుంటాయి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.